ఆఫ్టర్ ఆల్ అడుక్కు తినేదాని గురించి నా మీద చేయి చేసుకుంటారా? పెళ్ళయ్యిందేళ్లైనా మీరు ఏనాడు నన్ను మాట కూడా అనలేదు. అలాంటిది దానికోసం ఈరోజు నా మీద చేయి చేసుకుంటారా? మాకంటే మీకు అదే ఎక్కువ. ఇప్పటికీ మీరు చెప్పకనే చాలా సార్లు చెప్పారు, కానీ ఆ విషయం ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. మీ దారి మీది, మా దారి మాది. మొదలే కృష్ణ, ఏంటిదంతా? నా మాట విను. అర్జెంట్ గా నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏంటి పవని నువ్వు కూడా? ప్లీజ్ కృష్ణ, నా మాట విను. నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళకపోతే జరగరాంది ఏదైనా జరుగుతుంది. ఆమె చాలా ఎమోషనల్ గా వెళ్ళింది. ఏ అఘాయిత్యానికైనా పాల్పడొచ్చు. పాప నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అవన్నీ వదిలేయండి. దాన్ని వదిలి మాతో వస్తారా రారా? ఏం మాట్లాడుతున్నావు కల్పన? నువ్వు కావు బతుకుల మధ్య ఉన్న కరుణను వదిలేసి మీతో రమ్మంటావా? ఎందుకు ఇంత కర్కశంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడికి? ఏట్లోకి. కల్పన, ఎక్కడికి వెళ్తే మీకేంటి? నాకేంటా? నాకేంటి అని అనుకుంటే నన్ను చూడగానే ఎందుకు ఆగిపోయావు? అందుకే అడుగుతున్నాను. అడిగే అధికారం నాకుంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? అధికారం ఉంది కదా అని అడ్డమైన వాళ్ల కోసం మా మీద చేయి చేసుకుంటే చూస్తూ పడుండాల్సిన అవసరం మాకు లేదు. కల్పన, తప్పే. అలా హాస్పిటల్లో అందరి ముందు నీ మీద చేయి చేసుకోవడం తప్పే. కానీ నేనంత పెద్ద తప్పు చేయడానికి కారణం నువ్వే. కూతురు లాంటి పసిపిల్లని చంపేస్తానంటూ నువ్వు తన మీద పడుతుంటే అది చూసి తట్టుకోలేక నేను అలా చేశాను. ఇదే ఇలా మాట్లాడే కథ ఎంత దూరం తీసుకొచ్చారు? ఆ అనాథ దగ్గరికి, అడుక్కు తినే దాని దగ్గరికి వెళ్ళను అని చెప్పండి, వింటాం. నాకెవరూ వద్దు. నువ్వు జ్వాల కావాలి. అమ్మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి నాకు ఆ కరుణకి ఎటువంటి సంబంధము లేదు. ఆ కరుణ చచ్చినా బతికినా ఏమైపోయినా నేను మాత్రం కలవను. ఇకనైనా మన బ్రతుకు ప్రశాంతంగా బ్రతుకుదో అంటున్నాను. దాని చావుకి దాన్ని వదిలేయండి అంటున్నాను. అదే, ఆ వదిలేయడమే కుదరదని చెప్తున్నా. ఒకవేళ నిన్న జరిగిన యాక్సిడెంట్ లో అది చనిపోయి ఉంటే దాన్ని వదిలేసి ఉండేవాళ్ళు కదా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? మేడం, నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండను. నన్ను పంపించండి. నేను బ్రతకను. నేను చంపేయండి. నేను చంపేయండి. కరుణ, కరుణ, నేను బ్రతకను. కరుణ, నువ్వు మాట వినమ్మా. ఓకేమ్మా? కరుణ, కరుణ.